ఒక మంచి సందేశం ఇస్తే దానిపైన పెట్టే కామెంట్లు అండి. పిల్లలతో ఫోటో తీయడానికి వెళుతూ ఆయన ఎట్లా తీస్తే బాగుంటుంది అంటానికి అంత అసభ్యకరమైనటువంటి మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటే అది కూడా ఏమీ సంస్కరించినట్టు కాదు. ఖచ్చితంగా నేను మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తా. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నేను కూడా చెప్తా, ఇవాళ ఈ డిబేట్ అవగానే కన్సర్న్ వాళ్ళకి నేను కూడా మీ దగ్గర ఉన్నాయి కూడా పంపించండి, నేను పంపిస్తా. ఖచ్చితంగా వాళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సిన రీతిలో చెప్పకపోతే అది కూడా మనం తప్పు చేసినట్టే అవుతుంది అది. కాబట్టి ఇప్పటికే ఈ పేటిఎం ఆల్రెడీ తిరుగుతున్నాయి, నాకు కూడా మీలాంటి వాళ్ళు పంపినవి అవి తిరుగుతున్నాయి. అదే నేను కూడా చూస్తాలేండి, అవేమీ కనిపించకుండా పోయాం కాదు. ఇప్పుడు ఈ పేటిఎం బ్యాచ్, ఇటువంటి సైకో బ్యాచ్ వాటిని వైరల్ చేస్తారు, రకరకాల ప్లాట్ఫామ్స్ లో పెట్టి వాళ్ళ పైశాచిక ఆనందం కూడా తీర్చుకుంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా వారి విషయంగా ఈ ప్రభుత్వం కఠినంగా ఉండాలి. ఉండమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందరిది వాళ్ళందరూ ఒకే లైన్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి, చేసి తీరుతాం కూడా. రెండో పక్కన వికే గారు గత 5 సంవత్సరాల కాలంలో అంటే యువత భవిష్యత్తుని ఏ విధంగా ఒక ప్రభుత్వం ఒక పాలకుడు ఏ రకంగా నాశనం చేశారు, గంజాయికి బానిసలు చేసినటువంటి పరిస్థితి. స్కూల్స్ దగ్గరండి ఎంత దుర్మార్గం. నేను మా కాలనీలో మా ఇంటి ఎదురుగున్నటువంటి ఒక పార్కులో విద్యార్థులు గంజాయి సేవిస్తా ఉంటే నేను ఆ పోలీస్ స్టేషన్ అక్కడ అధికారులు ఫోన్ చేసి 2019-24 మధ్య వాళ్ళతో పోట్లాడి, ఏంటా ఇది, మేము ఉండేది ఒక హై ప్రొఫైల్ కాలనీలో పార్క్ లో విద్యార్థులు గంజాయి సేవిస్తా ఉంటే ఏంటా పరిస్థితి, నేను వాళ్ళతో కొట్లాడి వాళ్ళని పిలిచి వాళ్ళని గట్టిగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి నేను చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. స్కూల్స్ బయట బడ్డీ కొట్టుల్లో అమ్మటం. అంటే ఈ విధంగా అసలు వాళ్ళకి ఏదో మనం భవిష్యత్తు పనికొచ్చే పని ఒకటి చేద్దాం అన్న ఆలోచన ఏ రోజు చేయలేదు. ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేయటం. మళ్ళీ ఇవాళ మొన్న ఆయన అన్న మాటలు ఏంటంటే రప్ప నరిగితే మంచిదే కదా అంటే ఏంటి అసలు వాట్ ఈస్ ద మెసేజ్ యువర్ గివింగ్? అంటే ఇవాళ ఉన్నట్టు నేటి యువతకు మీరు ఏం నేర్పిస్తా ఉన్నారు? రప్ప నరగటం మంచి పని అని మీరు సందేశం ఇస్తా ఉన్నారా? అంటే నీ తాత రాజారెడ్డి నీకేం నేర్పించాడో ఇవాళ నువ్వు మళ్ళీ నేర్పిస్తా ఉన్నావా? నీ తాత రాజారెడ్డి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ చేతిలో కత్తి పెట్టి నానా మనవడా రేపు పెద్దయిన తర్వాత నరకరా, నీకెందుకు మన డిఎన్ఏ నరకటం అని నీ తాత రాజారెడ్డి నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ చేతిలో కత్తి పెట్టి నీకు నేర్పించాడా రప్ప నరగటం? ఇవాళ అదే పని నువ్వు చేస్తా ఉన్నావు జగన్ రెడ్డి. ఏం నేర్పిస్తా ఉన్నావు ఇవాళ నువ్వు సమాజానికి? ఏ రోజన్నా ఒక్కసారైనా ఈనాటి యువతకి పనికొచ్చినటువంటి 4 మాటలు చెప్పావా? ఏం చేసావు నువ్వు? ఎంతసేపు నేను లిక్కర్ వ్యాపారం, గంజా వ్యాపారం ఆ లెక్కలు చూసుకోవడం తప్పితే. కాబట్టి ఖచ్చితంగా పేటిఎం వర్సెస్ పీటీఎం టైటిల్ అనేది కరెక్ట్, ఆ డిస్కషన్ జరగాలి. ఆ వ్యత్యాసం కూడా ప్రజలు గమనించాలి. ఇవాళ ఒక చాగంటి కోటేశ్వరరావుని మేము పెట్టామంటే దేనికి పెట్టామండి? ఇవాళ విద్యార్థులకి మంచి వాళ్ళని సంస్కరించడంలో భాగంగా వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. మన సంస్కృతి, మన పురాణాల్లో ఉన్నటువంటి మన ఇతిహాసాలు కానీ వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలని ఆయన ద్వారా చెప్తే కొద్దిగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక మంచి మార్గంలో వెళ్తారని. కానీ మేము ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారిని ముందు తీసుకొస్తే మీరు గతంలో శాండల్వుడ్ స్మగ్లర్లని, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని, యూనివర్సిటీలో పార్టీల కటౌట్ పెట్టే వాళ్ళని, బ్యానర్లు కట్టే వాళ్ళని, తమరికేమో నార్కోస్ సిరీస్ అదేంటి అతని పేరేంటి మర్చిపోయాను, ఎస్కోబార్. మీకేమో పాబ్లో ఎస్కోబార్ కావాలి. పాబ్లో ఎస్కోబార్ మీరు హీరోగా చూపించాలి. మేమేమో అలా కాదురా బాబు, పాబ్లో ఎస్కోబార్లు చార్లెస్ శోభరాజులు కాదురా బాబు, ఇది